టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీల విశేష కృషి. మీ సేవలు చిరస్మరణీయమన్న హరీష్ రావు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు. చింతకింది వాసుదేవ్ ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రత్యేక మొక్కులు. కోదాడలో కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్ గా మారబోతుందన్న నాయకులు. యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని మనవి. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో ఓ అద్భుతమన్న కేసీఆర్. ఆటో కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీలు ఎంతగానో కృషి చేశారని పేర్కొంటూ వారి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వారికి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ సేవ చేసే వాళ్లకు విరామం ఎప్పుడూ ఉండదని, ఎంపీటీసీలు చేసిన సేవలు ఎంతో గొప్పవని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇలాగే ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండాలని అన్నారు. ఎంపీపీ ఈర్తా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారుల వెన్నంటూ సహకారంతో అభివృద్ధి చేశామని, సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం ఎంపీటీసీలు మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల పక్షంగా ఉండి ఏ ఆపద వచ్చినా తోడు ఉంటామని పేర్కొన్నారు. ఎంపీటీసీలను పంచాయతీ శాఖ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాణి, సీనియర్ అసిస్టెంట్ సదాశివ్, ఏపీఓ చంద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి నా తోటి ఎంపీటీసీ సభ్యులు మరియు అధికారులు, నా తోటి మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ మా యొక్క క్షేమంతోటి ఉన్నత పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. వారికి చేసినటువంటి ధన్యవాదాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎంపీటీసీగా, సిపిపిగా, ఈరోజు ఒక 3 నెలల కోసం సిపిపిగా కూడా అవకాశం కల్పించారు. ఆ కల్పించిన సమయంలో ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమయం కేటాయించి ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నాకు 3 నెలలు ఉండడం వల్ల, అతి తక్కువ సమయం ఉండడం వల్ల మండల హెడ్క్వార్టర్లో అభివృద్ధి ఎక్కువ చేయలేకపోయినప్పటికీ నా వంతుగా నేను కృషి చేయడం జరిగింది. ఏదైతే శ్రీనిధి భవనం ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీ టాయిలెట్ మార్కెట్లో లేదు కాబట్టి, సిరుపూర్ హెడ్క్వార్టర్ ఉన్నప్పటికీ దానికి మార్కెట్ లేదు కాబట్టి నిన్న అడగగానే సార్ దానికి విన్నపం చేసి దాన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మన ఎంపీడీఓ మండల పరిషత్ కార్యాలయానికి కూడా పైన కొంత నిధులు అవసరం ఉందని దాన్ని కూడా అడగడం జరిగింది. అది మా అధికారులు, మాకున్నటువంటి మా యొక్క నాయకులు, అధిష్టానం కోరేడుకొరప శ్రీనివాస్ వాళ్ళ సహకారంతో మేము పైన ఉన్నటువంటి దానిలో పని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము 5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా చింతకింది వాసుదేవ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో క్రైమ్ మిర్రర్ చింతకింది వెంకటేష్ తండ్రి చింతకింది వాసుదేవ్ ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ ఏజాజ్, వెంకటేశ్వర్ల రాజు, పద్మ వెంకటస్వామి, కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ 1116 కొబ్బరికాయలను కొట్టి మొక్కు చెల్లించుకున్నారు కార్యకర్తలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణ వైకుంఠ ద్వారం వద్ద 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి మరింత న్యాయం చేకూరుతుందని, కేబినెట్లో అడుగు పెడితే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ నాయక్, వడ్లోజు వెంకటేష్, అనిల్, విక్రమ్, ఈశ్వర్, శ్రీకాంత్, రాజా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల పెన్నిది, పేదవాడు రాత్రి 12 గంటలకు తలుపు కొట్టిన నేనున్నానని ముందుకొచ్చే రాష్ట్రంలో ఏకైక నాయకుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేదలకు సంక్షేమ పథకాలు, ఏ పేదవాని మీద రూపాయి భారం పడకుండా పేదలకు, కార్యకర్తలకు అండగా ఉన్న రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రంలో అంత అండగా ఉన్న రాష్ట్ర ఏకైక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని చెప్పి యాదగిరిగుట్టలో అన్న నాయక్ గారి ఆధ్వర్యంలో భువనగిరి నుండి, మునుగోడు నుండి, హైదరాబాద్ నుండి, ఉప్పల్ నుండి విచ్చేసిన ప్రతి కార్యకర్తకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో 1000 కొబ్బరికాయలు కొట్టి మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా సత్యనారాయణాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణాచారి, కమిటీ చైర్మన్ అంజయ్యాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లపల్లి శ్రీధర్ చారి, కార్యదర్శి నెల్లూరి చారి, కోశాధికారి నాంచర్ల ఉపేంద్రాచారి, ఉపాధ్యక్షులు షేక్ అల్లా బచ్చన్, సహాయ కార్యదర్శిగా భానాల శ్రీనివాసాచారిని ఎన్నుకున్నారు. ఈ యొక్క ఎన్నికల అనంతరం ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరులకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరిస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్పెంటర్స్ పాల్గొన్నారు. కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున పెద్దలు, మేస్త్రీలు, కార్పెంటర్ సోదరులు, సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వృత్తిపరంగా వారి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న వెన్రెడ్డి రాజు. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్గా మారబోతుందని రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల సహకారంతో చౌటుప్పల్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని, ప్రమాదాలు నివారించడానికి మంత్రి సహకారంతో బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చౌటుప్పల్లో 2.5 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. చౌటుప్పల్లో చిన్నకొండూరు రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ నేతృత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఒక నమూనా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన ఆలోచనలు, ఆయన విజన్ రాబోయే ఒక 50 సంవత్సరాల కాలానికి గాను ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన కృషితోటి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతోటి చౌటుప్పల పట్టణంలో రాకపోకల్లో కావచ్చు, ప్రమాదాల నివారణ కోసం ఏదైతే ఎన్హెచ్ఏ బ్లాక్ స్పాట్స్ని ఏవైతే నిర్ధారించిందో 17 ప్రాంతాల హైవే మీద, అందులో భాగంగా చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఆందోళన, కొంత అవగాహన లేక అనేక
విధాలుగా ఆందోళన చెందుతూ భయపడతా ఉన్నారు. దీన్ని నివృత్తి కల్పించాలన్న సంకల్పంతో ఏ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉందనే విషయాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం 2 కిలోమీటర్ల 2.45 కిలోమీటర్ల పొడవుతా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ర్యాంప్ స్టార్ట్ అయి బస్ స్టాండ్ వద్ద వరకు ర్యాంపు 0 నుంచి 5.5 మీటర్స్ వరకు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్లు 180 నుంచి 200 మీటర్ల వరకు పిల్లర్స్తో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే రాకపోకలకు వీలు కల్పించే విధంగా పిల్లర్స్ వేసేసి అక్కడి నుంచి అక్కడికి 200 మీటర్ల వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అంటే పిల్లర్స్తో నిర్మాణం రాకపోకల ప్రజలకు ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదేమైనా పట్టణము ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సంకల్పంతో ఆయన సూచన ఆయన అడ్వైజ్ మేరకు కూడా ఎన్హెచ్ఏ ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం తీర్చిదిద్దడం జరిగింది. ఆ మేరకు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు పిల్లర్స్తో కూడిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి రిబేటింగ్ వాల్ తోటి భాస్కర్ థియేటర్ నియర్ వరకు రిబేటెడ్ వాల్ తోటి కట్టలా ఉంటుంది. అక్కడ పియుపి పబ్లిక్ అండర్ క్రాసింగ్ ఆ మేరకు అక్కడ 3.5 మీటర్స్ తోటి పియుపి నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఒల్గొండ రోడ్ వరకు రిబేటింగ్ వాల్ తోటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఒల్గొండ దగ్గర వియుపి 30 మీటర్లతోటి అక్కడ కూడా సేమ్ పాసింగ్ వే ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ పాసింగ్ వే క్లోజ్ అయిన తర్వాత 30 మీటర్ క్లోజ్ అయినాక వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, అలాగే వారు 10 మందికి స్వయం ఉపాధిని కల్పించే స్థాయికి ఎదగాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని స్థానిక సిసి రెడ్డి స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కార్ వరల్డ్ వీల్ అలైన్మెంట్ షోరూమ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువులకై వేచి చూస్తూ సమయం వృధా చేసుకోకుండా యువత తమకున్న నైపుణ్యాన్ని బట్టి స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. ఆటోమొబైల్ వంటి అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకొని జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు ముడియాల సతీష్ రెడ్డి, నజీర్ మల్సూర్, శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక పట్టణ కేంద్రంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించి మెమోంటోస్ ను అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అభినందన పూర్వక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులో అడుగై పనిచేసిన మీ కృషి మరవలేనిదని మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కొనియాడారు. మీ హయాంలోనే గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణ, డంపింగ్ షెడ్, క్రీడా మైదానాలు, నర్సరీలు, పార్కులు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులుగా మీరు 5 ఏళ్ల పాటు అలుపెరగని సేవ చేశారు. మీ సేవ మరవలేనిది. ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మీరే ముందుండేవారు. పదవి ఉన్నా లేకున్నా సేవా దృక్పథం కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. ఎమ్మెల్యే అయినప్పటి నుండి 8 మాసాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టలేదని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు హరీష్ రావు. ఉద్యమాలు, ప్రజా పోరాటాలు దుబ్బాక గులాబీ శ్రేణులకు కొత్త కావని ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధా శర్మ, మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రభాకర్ అన్న గారు మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి. 5 ఏళ్ళు కష్టపడి పనిచేసినారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు. ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకర్ అన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకర్ అన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకర్ అన్న పెట్టింది. అసలు ముందుగా మీ దుబ్బాకను మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకను నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. మీకు, ప్రభాకర్ అన్నకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా కష్టపడి పనిచేసినారు. అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. ఎంపీటీసీ దిగిపోయినా రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకూడదు. విరమణ పదవికి ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదు. మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే. రేపు మీరు వస్తే ప్రభాకర్ అన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది, అదే ప్రేమ దొరుకుతుంది. మీరు ఎప్పుడొచ్చినా పనిచేయడానికి ప్రభాకర్ అన్న సిద్ధంగా ఉంటాడు, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల ఇదేమి లాస్ట్ కాదు కదా, మళ్ళీ మీలో చాలామంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు, ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి. ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు. మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుంది, మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అయినా ఈరోజు ఎవరు 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ప్రతి అడుగు ఒక అద్భుతమైన మైలురాయి అని కేసీఆర్ అన్నారు. 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్క కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింత పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరి దశ ఉద్యమ కాలం నుండి
తెలంగాణ రాష్ట్ర సాధన అటు నుంచి 10 ఏళ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్ళు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకుంటూ తెలంగాణ వ్యతిరేకతను సమైక్యవాదానికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదని అన్నారు. అటువంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలని బద్దలు కొట్టి తెలంగాణను సాధించి కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని భవిష్యత్తులోనూ ఉంటుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహాతంగా సాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్లయిందని తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక పలు రకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుచుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మున్నెన్నడూ లేని విధంగా ప్రశాంతమైన పాలన ద్వారా 10 ఏళ్ల పాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్ల అండగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటుందని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మీద ద్వేషంతో అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజల చేత కొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అని, ఈ నేపథ్యంలో ప్రజలు ఆనతి కాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని ఉదాహరణలతో కేసీఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ కోసం వస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజు ఎర్రవెల్లి నివాసంలో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నల్గొండ తదితర జిల్లాల మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వారిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదారి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, రామావత్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ద్రోహి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గజ్వేల్ బీజేపీ నాయకులు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, హిందువులను అవమానించే విధంగా, హిందువులంటే హింస అని, హిందువులంటే ద్వేషమని, హిందువులంటేనే అసత్యమని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ కండ కావరంతో ఒళ్ళు కొవ్వెక్కి హిందువులు ఏం చేయలేరనే బలుపుతో మాట్లాడడం జరిగిందని బండారు మహేష్ ఆరోపించారు. అతను హిందువుల గురించి, హిందూ సమాజం గురించి ఏం తెలుసని ఉద్యమం చేశారు. అందరినీ ప్రేమించేది హిందుత్వమని, అందరినీ కలుపుకుపోయేది హిందుత్వమని, హక్కును చేర్చుకునేది హిందుత్వం అన్నారు. స్వతంత్రం అనంతరం నుండి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇదే విధంగా హిందువులే, హిందుత్వమే టార్గెట్ గా ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు. ముస్లింలు ముస్లింగా ఉండొచ్చు, క్రిస్టియన్లు క్రిస్టియన్లా ఉండొచ్చు, కానీ హిందువులు మాత్రం హిందువులుగా ఉండకూడదా, సెక్యులర్ గా ఉండాలని కాంగ్రెస్ సన్నాసుల తీరు ఉందన్నారు. ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ విధంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతమాతను అవమానించే విధంగా భరతమాత ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మరొక్కసారి ఇదే విధంగా హిందువుల పట్ల అహంకారం మాటలు, కించపరిచే మాటలు మాట్లాడితే చిత్రపటమే కాదు దేశంలో ఎక్కడ కనిపించినా హిందువులే పెట్రోల్ పోసి రాహుల్ గాంధీని తగలబెడతారని హెచ్చరించారు.
ఏఐటియుసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికుల సమస్యల కోసం ఎల్లవేళలా పోరాటం చేస్తామని తెలిపిన ఏఐటియుసి నాయకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి ముందు ఉంటుందని ఆటో మరియు ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంధారపు వెంకటేష్ తెలిపారు. స్వర్ణగిరి దేవాలయం వద్ద స్వర్ణగిరి ఆటో డ్రైవర్ యూనియన్ మరియు రేణుక ఎల్లమ్మ తల్లి ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జెండా దిమ్మల ఆవిష్కరణ కార్యక్రమానికి బి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై ఏఐటియుసి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణగిరి దేవాలయం ఏర్పాటు చేసిన తర్వాత భక్తుల రాకపోకలు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్వర్ణగిరి దేవాలయం నుండి బొమ్మాయిపల్లి అండర్ పాస్ వరకు మరియు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుండి భువనగిరి చెరువు కట్ట వరకు ఉన్న సర్వీస్ రోడ్డును వెడల్పు చేసి డివైడర్లను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల 10,000 ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండులు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంలో సుమారుగా 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, పరోక్షంగా 40 లక్షల మంది వారి కుటుంబాలు వారిపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోతే వాహన రంగంపై ఆధారపడిన ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి పక్షాన కొట్లాడేదే ఈ ఎర్ర జెండా ఏఐటియుసి. ఎందుకంటే అది కార్మికుల కోసమే పుట్టడం జరిగింది. కార్మికుల కోసం రక్షణ కోసమే అది పెత్తందారుల విధానాలపైన, ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపైన మనం కొట్లాడటం జరుగుతుంది. ఇవాళ ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల కోసం మనం ఓట్లు కాదు, సీట్లు కాదు. ఇవాళ ఆటో డ్రైవర్లు అంటే ఆటోలు నడుపుకుంటేనే మనకి ఇలా పొట్ట గడుస్తుంది. మనకు వెనకాల ఈ ఆటో మీద ఆధారపడి మన కుటుంబాలు, అనేక కుటుంబాలు పోషణ ఆధారపడింది. దాంతో పాటు ఫైనాన్సులు కట్టాలా. ఇవన్నీ వెళ్ళిన తర్వాతనే మనకు ఆటోలో మనకు ప్రజలకు అదేవిధంగా సేవ చేస్తేనే మన కుటుంబ పోషణ జరుగుతుంది. ఇలా ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ వ్యాపారం చేసి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతాలు వస్తాయి, వ్యాపారాలు లాభాలు వస్తాయి. ఇవాళ నువ్వు ఆటో నడపకపోతే కాలక్షేపం చేసుకుంటా, లేకపోతే తాగో, లేకపోతే అందనాలాడో నువ్వు ఆటో నడపకపోతే అటు ఫైనాన్స్ సమస్య వస్తుంది. అదేవిధంగా ఇంటి సమస్య కూడా అనేకమైన వస్తుంది. ఇంటికి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.